నేను ఖమ్మం నుంచి వచ్చానండి. నా పేరు ఆలూరి నరేంద్ర కుమారు. గత 14 సంవత్సరాల నుంచి నేను చాలా ఇబ్బంది పడుతూ, నాలో నేను కుంగిపోతూ, నాలో ఇదవుతూ ఉన్న సమయంలో నా చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితిలో అప్పు తీసుకొని జేకే గారి దగ్గరికి ఎలా వచ్చానో నాకే తెలియదు. అది టైము అలా వచ్చేసింది. సార్ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు అప్పటి నుంచి ఇంకా మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. నేను ఎలా వచ్చానంటే, నాకు ఒకరు చెప్తే ఇవి అన్నీ ఉట్టిదేలే అని చెప్పేసి నేను అన్నాను. సరే వెళ్దాము అనే ఒక ఉద్దేశంతో వచ్చానండి. వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయిందండి. ఎందుకంటే ఇంతకుముందు చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితి ఇప్పుడు చేతిలో వేలు కనబడే పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే సార్ చెప్పిన యొక్క విధానాన్ని బట్టి, వారు చెప్పిన పూజలు అవన్నీ చేయడం వల్ల ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఎన్నో మందులు వాడినప్పటికీ కూడా రోగాలు తగ్గనప్పుడు దానికి కారణం ఏమిటో ముందు తెలుసుకోవాలి. దానికి చక్కటి రెమెడీని కనుక మీరు ఆచరిస్తే వెంటనే ఆ రోగాలు తగ్గి తీరుతాయి. సహజంగా మనకి రోగాలు ఎన్ని మందులు వాడిని ఎందుకు తగ్గట్లేదు అని ఆలోచిస్తే, మనకి గ్రహాలు దానివల్ల వస్తున్నాయని ఒక కోణంలో చెప్పినప్పటికీ, పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసిన యొక్క పాపాలు కానీ, అలాగే శాపనార్థాలు కానీ, ఎదటి వారి వల్ల మనం శాపనార్థాలు గనక పొందినట్లయితే దానివల్ల మనం రోగపీడితులవుతాము అని చెప్తూ ఉన్నారు. అలాగే ఏ స్త్రీనైనప్పటికీ కూడా మీరు బాధించినట్లయితే, లేక మీ వల్ల ఆ స్త్రీ ఇబ్బంది పడి ఆ స్త్రీ నోట మీరు శాపాలు పొందినట్లయితే, అలాగే సహజంగా మనం ఈ జన్మలో కొన్ని చేసి ఉంటాము. కొంతమంది చేయక క్రితం జన్మలో కూడా చేసిన పాపకర్మల వల్ల కూడా ఇలాంటి ఎన్ని మందులు వాడినా తగ్గనటువంటి రోగాలు మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు కంగారు పడకుండా మందులు వాడాము, మానవ ప్రయత్నం చేసినప్పుడు తగ్గనప్పుడు దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. ఈ జన్మలో మనం ఏ స్త్రీకి కానీ, అలాగే ఎవరి పొట్టన్నా కొట్టి ఎదుటి వారి ఆస్తిని మనం తీసుకోవటం కానీ, ఇలాంటి పనులు కనుక మనం చేసి ఉంటే అప్పుడు మనకి శాపగ్రస్తులమవుతాము. ఇలాంటి శాపగ్రస్తులమైనప్పుడు ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. తల్లిదండ్రులను బాధించినప్పుడు కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పటి వరకు మీ జీవితంలో నేను చెప్పినటువంటి తప్పులు మీరు గనక చేసి ఉంటే, ఈ జన్మలో గనక వారి దగ్గరికి వెళ్ళి తప్పైందని చెప్పి క్షమాపణ చెప్పి ఆ తప్పుని సవరించుకునే ఒక విధానాన్ని, అంటే అది ధన రూపేణానో లేక ఏ రూపేణా కానీ ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా మీరు కొంత చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు తిలదానము అంటారు. మరి ఈ జన్మలో మీరు చేసిన తప్పులు అంటే చేసుకుంటారు, గత జన్మలో చేసిన తప్పులు మనకు తెలియదు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే తిలదానం చేయాలి. తిలదానము అంటే నువ్వులు. సద్బ్రాహ్మణుడికి కేజీ-పావు నువ్వుల్ని దానం చేయాలి. అలాగే రావి చెట్టు చుట్టూ మంగళవారం రోజున 11 ప్రదక్షిణలు, ఇలా 11 మంగళవారాలు చేసి తీరవలసిందే. అలాగే ఈశ్వరాలయంలో ప్రదోష కాలంలో మీరు ప్రదక్షిణలు చేయాలి. ఇవి చేసి ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. అయ్యా, నేను తెలిసి కానీ తెలియక కానీ నేను చేసిన తప్పుల్ని క్షమించి నాకు ఈ రోగం నుండి నన్ను విముక్తుని చెయ్యి అని కోరుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే, మనం అప్పుడు మీరు మందులు వాడినట్లయితే మీకు ఉన్న ఎటువంటి అనారోగ్య సమస్య అయినా వెంటనే తగ్గిపోతుంది. నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి, దాని ఫలితం ఏమిటో మీకే తెలుస్తుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.